Greetings to you all in the matchless name of our Lord and Savior Jesus Christ. యేసు క్రీస్తు ప్రభు నామమున మీ అందరికీ శుభములు తెలియచేస్తుంటున్నాను. దేవుని ప్రియమైన ప్రజలారా, మీరందరూ బాగున్నారా? దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన మనలో ఉండి మనతో కూడా ఉండి మనల్ని నడిపిస్తూ మన కార్యములను సఫలము చేయటం మాత్రమే కాదు, మన భారములన్నిటినీ ఆయనే భరిస్తూ ఉన్నాడు. అందుని బట్టి మనం దేవునికి వందనాలు చెల్లిస్తాము. ఇదిగో ఈ వాక్యం వినడానికి మీరందరూ సిద్ధపడి ఉన్నారు కదా. ప్రార్థన ద్వారా మనము దేవుని వైపునకు చూస్తూ ఆయన వాక్యం వినడానికి మన హృదయాలను సిద్ధపరచుకుందాము. కనికరం గల తండ్రివైన దేవా, ఆదియు అంతమునై ఉన్నటువంటి గొప్ప దేవా, నీవే దేవుడో, సమస్తమును సృష్టించిన దేవుడవు నీవే. కనుక నీకు భయపడుచు మేము నీకు లోబడి ఉండి నీ వాక్యము వెనుటకు మేము కూడుకొని ఉన్నాము. ప్రభా, అనాలోచితంగా మేమేమీ నీ సన్నిధానంలోనికి రాలేదు. నీవే మమ్మల్ని ఆకర్షించుకొని ఈ యొక్క సహవాసములో మమ్మల్ని నిలిపి ఉంచినందులకై నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాను. ఈ వాక్యము ద్వారా నీవు నాతో మాట్లాడు ప్రభువా. ఈ వాక్యం వినుచున్నటువంటి నీ ప్రియమైనటువంటి వారందరితో మాట్లాడమని ప్రార్థిస్తుంటున్నాను. మేము వినువారము మాత్రమే కాకుండా విని వాక్యానుసారంగా చేయువారమును, వాక్యానుసారంగా జీవించువారమును, వాక్యమునకు లోబడి పిల్లలముగా మేముండునట్లుగా నీవు మమ్మల్ని నీ పరిశుద్ధాత్మ చేత అభిషేకించి ఈ వాక్యమును మా హృదయం అనే పలకల మీద వ్రాసి నిత్యము మేము ధర్మ విధులను అనుసరిస్తూ జీవించుటకు నీ సహాయమును మాకు దయచేయమని యేసుక్రీస్తు ప్రభు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్. దేవుని ప్రియమైనటువంటి ప్రజలారా, గత సంవత్సరం అనగా 2024 సంవత్సరంలో ప్రభు మనతో కూడా ఉండి మనను కాపాడి సంరక్షించాడని దేవునికి మనము వందనాలు చెల్లిస్తాము. ఈ దినమున ఆయన మనల్ని సజీవుల లెక్కలో లెక్కించాడంటే అది ఆయన మహా గొప్ప వాత్సల్యత. గనుక ప్రభువా, ఏ యోగ్యత లేని నన్ను నీవు ఇంతవరకు కాపాడి సంరక్షించావు. గత సంవత్సరము నేను చేసినటువంటి ప్రార్థనలలో ఏ ప్రార్థనకైతే, ఏ విన్నపమునకైతే జవాబు రాలేదో ఇప్పుడే ఈ సమయంలో ఇస్తావు, జవాబిచ్చి నన్ను ఆదుకుంటావు, ధైర్యపరుస్తావు, నన్ను విడిపిస్తావనే విశ్వాసముతో మనము ముందుకు సాగిపోదాం. దేవుని ప్రియమైన ప్రజలారా, గత సంవత్సరము సెప్టెంబర్ మాసము 9వ తారీఖు అనగా 9th సెప్టెంబర్ 2024 ఒక వాక్యమును మనము విని ఉన్నాం. ఏమిటి అని అంటే, ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనము మనము ధ్యానించాము. ఎక్లీసియాస్టస్ 5th చాప్టర్ verse 2. ఈ వాక్యములో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది: నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకొమ్ము. దేవుడు ఆకాశమందున్నాడు, నీవు భూమి మీద ఉన్నావు, కావున నీ మాటలు కొద్దిగా ఉండవలెను. అనగా దేవుని సన్నిధానములో మనం ఉన్నప్పుడు మన ఆలోచనలు, మన యొక్క తలంపులు, మన యొక్క మాటలు అన్నీ కూడా కొద్దివిగా ఉండాలి అని మనము ధ్యానించి ఉంటమే.
ఆ తర్వాత ఆ యొక్క మాటలు మనము విని దేవుని చిత్తానుసారంగా నడుచుకుంటాను అని ఒక నిశ్చయత మనము కలిగి ఉండాలని కూడా ఆ దినమున ధ్యానించి ఉంటుంది. అదేవిధంగా మత్తయి వ్రాసినటువంటి సువార్తలో 13వ అధ్యాయము 4వ వచనము, వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కన పడెనో, పక్షులు వచ్చి వాటిని మృంగివేశాను. మనం దేవుని సన్నిధానంలో ఉన్నప్పుడు ఆయన మాటలను వినుచు ఉండి వాటిని మనం అంగీకరించకపోయినా, అర్థం చేసుకోకపోయినా, ఆ వాక్యము దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు అనే నిశ్చయత మనలో కలిగి ఉండకపోతే, లేక దేవుని యొక్క వాక్యము మనం చదువుతున్నప్పుడు, ధ్యానిస్తూ ఉన్నప్పుడు, మందిరంలో మరి దైవ సేవకురాలు వాక్యమును ప్రకటిస్తూ ఉన్నప్పుడు మనము పట్టించుకోకపోయినా, ఆ యొక్క మన చెవులలో వచ్చినటువంటి మాటలను అపవాది వచ్చి ఎత్తుకుని పోతాడు అని మనము ధ్యానించి ఉంటుంది. అదేవిధంగా నీవు అనాలోచితంగా ఏ విధమైన వాటిని కూడా నేను ఇది ఇస్తాను, చెల్లిస్తాను అని మొక్కుబడి చేసుకోకూడదని కూడా మనం ధ్యానించాం. ఇష్టానుసారంగా మొక్కుబడిని గురించి మాట్లాడేస్తూ ఉంటారు, మొక్కుబడులు చేసుకుంటూ ఉంటారు. కానీ ఆ తర్వాత చాలా మట్టుకు మర్చిపోతారు. జ్ఞాపకం ఉన్నా కానీ ఇప్పుడు నేను చెయ్యలేను అని వారు దానిని విడిచిపెట్టి ఇంకా ఆ మొక్కుబడిని చెల్లింపరు. ఎందుకు మనము దేవుని సన్నిధానంలో జాగ్రత్తగా ఉండాలి అనే ఒక గొప్ప సత్యమును కూడా మనము ఆ దినమున ఆ కార్యక్రమంలో ధ్యానించి ఉంటిమి. ఎందుకు దేవుని సన్నిధానంలో మనం అనాలోచితంగా మాట్లాడకూడదు? ఎందుకు మనము కొద్దిగానే ఆయన సన్నిధానంలో మాట్లాడాలి? మత్తయి సువార్తలోనే 12వ అధ్యాయము 36, 37 వచనాలలో మనము ఈ విధంగా చదువుకొని ఉంటిమి. ఆ దినమున నేను అనగా యేసుక్రీస్తు ప్రభు మాట్లాడుతూ ఉంటున్నాడు, నేను మీతో చెప్పున్నదేమనగా, మనుష్యులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క ఒప్పజెప్పవలసి ఉండును. మనము వ్యర్థముగా మాట్లాడకూడదు, కాని మాటలు పలకకూడదు, అనాలోచితంగా మాట్లాడకూడదు. ముఖ్యంగా దేవుని సన్నిధానంలో మనం ఉన్నప్పుడు మన ఆలోచనలు, మన యొక్క మాటలు కొద్దిగానే ఉండాలి. ఎందుకు అనంటే, నీవు కానీ నేను కానీ ఎవరైనాను సరే మాట్లాడినటువంటి ప్రతి మాటకు మనము ఒకానొక దినమున దేవుడు విమర్శించు దినమున ఎందుకు మాట్లాడావు అని లెక్క ఒప్పజెప్పాల్సి ఉంటుంది. 37వ వచనంలో ఏమంటున్నాడనంటే, నీ మాటలను బట్టి నీవు నీతిమంతుడవని తీర్పు నొందుదువు, నీ మాటలను బట్టి అపరాధివని తీర్పు నొందుదువు. ఎవ్రీ వర్డ్ ఈజ్ ప్రిజర్వ్డ్ అప్ టు జడ్జిమెంట్. విమర్శ దినము వరకు ప్రతి మాట అది అలా ఉంచబడి ఉన్నది. మన కన్నీళ్ళన్నీ బుడ్డిలో ఉంటాయనే మాటను కూడా మనము విన్నాం కదా. నమ్ముచున్నావా? మన కష్టంలో, మనకు బాధ కలిగినప్పుడు, మనుషులు కష్టపెట్టిన ఆర్థిక ఇబ్బందులను బట్టి మనం ఒక అవమానములను ఓర్చుకోలేకపోయినా, మనుషులు హింసించినప్పుడు, రోగము వ్యాధి బాధించినప్పుడు కన్నీరు కార్చావు కదా. అవన్నీ ఆయన తన బుడ్డిలో దాచి ఉంచాడు. ఏ విధంగానైతే ఆ కన్నీటిని చూసి ప్రభు నీపై నాపై దయతలంచి
మన కార్యములను సఫలము చేసి మనతో కూడా ఉండి మన ప్రార్థన ఆలకించి జవాబిచ్చాడో, అదేవిధంగా మనము అనాలోచితంగా పలికినటువంటి ప్రతి మాట, దేవునిని గూర్చి దేవుని వాక్యమును గూర్చినటువంటి ఈ యొక్క మాటలన్నిటినీ కూడా మనము లెక్క ఒప్పజెప్పాల్సి ఉంటుంది. వాక్యమును గూర్చి వాదములు పెట్టుకున్నా, దేవునితో వాదము పెట్టుకున్నా, లేక నీకు ఇష్టము లేని కష్టము కలిగించేటటువంటివి జరుగుతున్నాయని వాదాలు పెట్టుకున్నా, మనము అనాలోచితముగా పలకకూడని మాటలను పలికి ఉండవచ్చును. వాటిని మనము వెనక్కి తీసుకోలేము. కానీ ఆ మాటలను బట్టి మనం పశ్చాత్తాపపడి, ప్రభువా, నేను ఈ విధంగా మాట్లాడాను, ఇప్పుడు ఆ మాటలు నా మనస్సాక్షికి కల్మషమును కలగజేసి నన్ను విపరీతంగా బాధిస్తూ ఉన్నాయి. నేను ఆ విధంగా మాట్లాడినందుకు బాధపడుతున్నాను, మర్చిపోలేకపోతున్నాను. నీవే నీ ప్రశస్తమైన రక్తము చేత కడిగి పవిత్రపరచండి. ఆ మాటల యొక్క ప్రభావములో నుంచి నన్ను క్షమించు ప్రభువా అని మనము ప్రార్థన చేయవలసినటువంటి వారమై ఉంటున్నాం. అదేవిధంగా మార్టిన్ లూథర్ అనేటటువంటి దైవ సేవకుడు ఏ విధంగా ఆయన తాను ఒక ఒప్పందం చేసుకున్నాడో, అనగా దాదాపుగా 500 సంవత్సరములకు పూర్వము మార్టిన్ లూథర్ అనేటటువంటి ఒక రోమన్ క్యాథలిక్ ఆయన అడవిలో నుంచి నడుస్తూ వస్తూ ఉంటే అకస్మాత్తుగా వర్షం పడడము, ఆ తర్వాత దూరమున ఎక్కడో పిడుగుపడుతుంది. ఆ యొక్క గాలి తుఫానుకు వర్షానికి జడిసిపోయి ఆ పిడుగుపడగానే వెంటనే ఈయన భయముతో వణికిపోయి ఏమంటాడంటే, నన్ను రక్షించు యానీ అనేటటువంటి ఆ యొక్క పరిశుద్ధురాలికి ఈయన ప్రార్థన చేస్తాడు. నన్ను రక్షించు, నేను బ్రతికుంటే ఒక సన్యాసిగా నేను మారిపోతాను అని ఆయన పలుకుతాడు. ఆ తర్వాత ఆయన ఏ మాట అయితే మాట్లాడాడో ఆ మాటకు లోబడి ఉండి ఒక సన్యాసి, మాంక్ అయిపోతాడు ఆయన. ఆ తర్వాత ఇక దేవుడు ఆయనను బహుబలంగా వాడుకున్నాడు. ఈ విధంగా మనము మాట్లాడినటువంటి మాటను మనము నిలుపుకోవలసినటువంటి వారమై ఉంటున్నాము. ఎందుకంటే సామెతల గ్రంథము 6వ అధ్యాయము 2వ వచనమును మనం ధ్యానించి ఉంటమే. అక్కడ ఏమనుందంటే, నీవు ఒకవేళ మాట ఎవరికైనా ఇచ్చినా, ఇది చేస్తాను లేకపోతే ఇది ఇస్తాను అని ఒప్పందం ఏదైనా చేసుకున్నా, లేకపోతే మాట మాత్రము నీవు మాట్లాడినా, ఆ మాట చేత నీవు పట్టబడి ఉన్నావు అని దేవుని యొక్క వాక్యము మనతో మాట్లాడి ఉన్నది. అందుగురించే మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయము 37వ వచనాన్ని మనం ధ్యానించి ఉంటమే. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. ఇది కాకుండా వచ్చేది దుష్టుని వలననే అని మనము తెలుసుకొని ఉన్నాం. ఈ యొక్క వాక్యమును వినినటువంటి మీలో ఒక్కరైనను ఈ విధంగా మాట్లాడుటను విడిచిపెట్టి, అనగా లోక సంబంధంగా అనాలోచితంగా మనము ఇష్టానుసారంగా ద్వేషిస్తూ, లేకపోతే వాదములు పెట్టుకొనుచు ఇతరులను తృణీకరించేటటువంటి మాటలు, ఇతరులను బాధించేటటువంటి మాటలు, వీటన్నిటిని కూడా విడిచిపెట్టి
దేవుని యొక్క మాటలను మాట్లాడుటకు నిశ్చయించుకొని ఆ విధంగానే అందరితో, సమాజంలోనూ, సంఘములోనూ, కుటుంబములోనూ, స్నేహితులతోనూ, అదేవిధంగా రక్త సంబంధికులతో మాట్లాడుచున్నారని, జీవం గల దేవుని మాటలు, ఆశీర్వాదములు కలిగించేటటువంటి మాటలనే మాట్లాడుచు ఒకరిని నలుగుగొట్టి, విరుగుగొట్టి, బాధించేటటువంటి మాటలు కాకుండా పడిపోయినటువంటి వారిని లేవనెత్తేటటువంటి విధంగా మాట్లాడుచు వారి జీవితములను, వారి కుటుంబాలను కట్టుటకు మీరు దేవుని మాటలను మాట్లాడటకు నిశ్చయించుకొని ఆ విధంగానే ఉన్నారని నమ్ముచు దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఒక్క ఆత్మ అయినను ఈ విధంగా మార్చబడితే దేవునికే మహిమ కలుగును గాక. ప్రభా, ఈ విధంగా ఈ వాక్యం వినుచున్నటువంటి వారు నోటి దురుసుతనం వలన అందరితో పగ పెంచుకొనుచు, లేకపోతే తాను మాట్లాడినటువంటి మాటలు ఎవరు వినడం లేదని, పట్టించుకోవడం లేదని, తన మాటలకు విలువ ఇవ్వడం లేదని ఎవరైతే బాధపడుచున్నారో అలాంటి వారందరినీ మార్చు ప్రభువా అని నేను ఇప్పుడే ప్రార్థిస్తూ ఉన్నాను. కాబట్టి మన హృదయంలో ఏమి ఉంటుందో దానిని బట్టి మనం మాట్లాడతాము అని కూడా లూకాసు సువార్త 6వ అధ్యాయము 45వ వచనములో మనము ధ్యానించి ఉంటిమే. కాబట్టి ఈ సమయములో ఆ వాక్యమునకి కంటిన్యూయేషన్ అనగా ఇంకా మనము మాట్లాడుటను గూర్చి ధ్యానించుటకు గాను ఈ సమయములో మనము ఈ నూతన వర్తమానమును విందాము. దేవుని ప్రేమైనటువంటి ప్రజలారా, దేవుని యొక్క వాక్యం ఏమంటుందంటే నాలుక అగ్ని అయి ఉన్నది అని దేవుని యొక్క వాక్యము మనతో మాట్లాడుచూ ఉన్నది. యాకోబు రాసినటువంటి పత్రిక ద బుక్ ఆఫ్ జేమ్స్ చాప్టర్ 3 వర్స్ 6. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 6వ వచనంలో పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినమున మనందరితో మాట్లాడుచున్నాడు. ఏమనంటే నాలుక అగ్నియే, నాలుక అగ్నియే. నాలుక మన అవయములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలుగజేయుచు ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టుచు అది నరకము చేత చిచ్చు పెట్టబడును. ఎందుకంటే ఒక్క నోటి నుండి మనము ఆశీర్వచనములు మాట్లాడతాము, ఒక్క నోటి నుండి శాపవచనమును మాట్లాడతాము. ఈ నోటితోనే, ఈ నాలుకతోనే ప్రభువును మనము స్తుతిస్తాము. దీనితోనే దేవుని స్వరూపమందు నిర్మించబడినటువంటి మానవుణ్ణి శపిస్తాము. అవును, 2 రకములైనటువంటి మాటలు మానవునిలో నుంచి బయటికి వస్తూ ఉంటాయి. అందుకే అంటారు కదా, 2 నాలుకలు కలిగినటువంటి వాడు. హీ ఈజ్ ఏ డబుల్ మౌత్డ్ ఆర్ డబుల్ టంగ్డ్ మ్యాన్ ఆర్ ఎ ఉమెన్. 2 నాలుకలు అనగా ఒకసారి ఒకరి ముందు ఒక విధంగా, మళ్ళీ అదే పరిస్థితిలో ఇంకొకరితో ఇంకొక విధంగా మాట్లాడేటటువంటి వాళ్ళు. నీవు చాలా మంచివాడవు అని అతని ముందు మాట్లాడి వెనుదిరిగి ఈయనంత దొంగ ఎవరూ లేరని అతని గురించి చెప్పేటటువంటిదే 2 నాలుకలు కలిగినటువంటి మాట. అలాంటి స్వభావము, అలాంటి మాటలు ఈ నాలుక ద్వారానే. అందుకే మనము మాట్లాడినటువంటి మాటల వలన అనేక కుటుంబాలలో చిచ్చు రగులుకొని ఉండవచ్చును, లేని అనుమానములను పుట్టించి ఉండవచ్చును. నీవు నీ నాలుకతో మాట్లాడినటువంటి మాట ఒక మనిషి యొక్క హృదయాన్ని
ఎంతగా బాధించిందో, ఒక సహోదరి యొక్క హృదయాన్ని ఎంతగా నలగగొట్టిందో, లేకపోతే అప్పుడే దేవుని సన్నిధానములో బలపరచబడుచున్నటువంటి ఒక యవనస్తుడు లేకుంటే యవనస్తురాలి యొక్క ఆలోచన విధానంను మార్చివేసి ఇంకా దేవునిని విడిచిపోయే విధంగా వారు వెళ్ళిపోయారో ఒక్కసారి మనల్ని మనం పరీక్షించి ఆలోచించుకుందాం. ఏమని మాట్లాడావు? నేను విన్నానండి అని నీ విని ఉండవచ్చును. నీ వినినటువంటి దానిని ఎదుటివారి గురించి మాట్లాడావు, కానీ నీవు వినినది సత్యమేనా? నువ్వు వినిన మాటలు మరలా ఆ వ్యక్తికి తెలియచేస్తే, వారిని హెచ్చరించినా లేక గద్దించినా ఆ మాటల వలన వారి కుటుంబము లేకపోతే వారి జీవితము కట్టబడుతుందా లేక కూల్చివేయబడుతుందా అని ఆలోచించావా? తన కుమార్తెకు వివాహ సంబంధాలు వెతుకుచున్నటువంటి వాళ్ళు ఏ సంబంధము కుదరడం లేదని వేరే వాళ్లకు వచ్చినటువంటి వివాహ సంబంధము కుదుర్చుకోవడానికి ఆ ఇంటిలో ఉన్నటువంటి అమ్మాయి మీద అబద్ధాలు చెప్పి ఆ యొక్క పురుషుణ్ణి నీ కూతురుకు వివాహం చేయాలని నీవు వారిని కూల్చావా, కట్టావా? నాకు తెలుసు ఇలా అనేక కుటుంబాలలో జరిగాయి. వారికి వచ్చిన సంబంధము అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఆ ఇంటిలోనికి వచ్చినటువంటి సంబంధము నీ కుటుంబంలో ఉన్నటువంటి నీ కూతురుకు కానీ కుమారునికి కానీ పెళ్లి చేయాలని ఆ సంబంధం ఏ విధంగా విరగొట్టించావు? లేక ఆ ఉద్యోగము నీకు రావాలని, లేక నీ కూతురుకో నీ అల్లునికో నీ కోడలికో రావాలని వేరే వేరే అబద్ధాలు చెప్పి ఏ విధంగా ఆ ఉద్యోగాన్ని దక్కించుకున్నావు? ఈ మాటలన్నీ కూడా దేవుడు అవి అలాగే దాచి ఉంచాడు. ఇప్పుడు దీనిని నేను పొంది ఉన్నాను, కానీ నీవెన్నడైనా ఆలోచించావా? ఎవరి జీవితము నాశనం అయిపోయేటట్లుగా చేసి నీ యొక్క ఇల్లును కట్టుకున్నావు. వేరే వాళ్ళ ఇంటి ఇటుకలు తీసుకొని ఆ ఇల్లును కూల్చి ఆ ఇటుకలతో నీ ఇల్లును కట్టుకుంటే అది ఆశీర్వాదకరమా? కాదు కదా. కాబట్టి దేవుని వాక్యం ఏమంటుందంటే, కీర్తనల గ్రంథంలో 10వ కీర్తన 7వ వచనంలో బైబిల్ గ్రంథంలో ఈ విధంగా వ్రాయబడిన, నేను దావీదు కీర్తన 10:7 వాక్యాన్ని చదువుతున్నాను. వారి నోరు శాపముతోనో కపటముతోనో వంచనతోనో నిండి ఉన్నది. శాపము, కపటము, వంచన, దీనితో ఒకని హృదయము, ఒకని నోరు నిండి ఉన్నది. వారి నాలుక క్రింద చేటును పాపమును ఉన్నవి. వారి నాలుక క్రింద చేటును పాపమును ఉన్నవి. నేనేం పాపం చేశానో అని అడుగుతూ ఉంటారు చాలామంది. చూడండి, ఎక్కడుంటుందో పాపము? నాలుక క్రింద పాపం ఉంటుంది. కపటపు మాటలు అనగా వారు మాట్లాడినది ఒకటి, హృదయంలో ఉండేది వేరు. మాట్లాడినది నోటితో మాట్లాడుతూ ఉంటారు, అవన్నీ అబద్ధములే. గనుక మనము చాలా
జాగ్రత్తగా ఉండి మనము ఆలోచించి మాట్లాడవలసినటువంటి వారమై ఉంటున్నాం. అందుకే నూతన నిబంధనలో అపోస్తలుడైన పౌలు కొలొస్సీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 8వ వాక్యము ఈ విధంగా మనలను హెచ్చరిస్తూ ఉన్నది. కొలొస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనము, ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అను వీటన్నిటినీ విసర్జించుడి. ఒకరితో ఒకడు అబద్ధమాడకుడి. వీటన్నిటినీ కూడా విసర్జించాలంటే చాలా కష్టం కదా. ఎలాగండి? జీవితకాలం అంతా మాట్లాడుతూ వచ్చాను, ఎదుటి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి నేను కూడా అలాగే టిట్ ఫర్ టాట్ లాగా మాట్లాడాలి కదా అని మనం అనుకొంచు ఉంటాం. ఒకరు అడగొచ్చు, ఆయన మాట్లాడాడు కదండి, మరి మావారు ఎందుకు మాట్లాడకూడదు? పాస్టర్ గారు అలా మాట్లాడొచ్చా? ఆ సంఘనాయకుడు పెద్ద ఆయన అట్లా మాట్లాడొచ్చా? ఆయన మాట్లాడాడని మేము మాట్లాడాం. నీకు ఆయనకు తేడా ఏమీ లేదు. ఆయన మాట్లాడింది పాపం అనుకోండి, నీవు కూడా పాపపు మాటలతోనే జవాబిచ్చావు. ఇంకా ఇద్దరు పరలోకానికి వెళ్ళలేరు. ఇద్దరూ దేవుని సన్నిధానంలో నిలబడి లెక్క ఒప్పజెప్పాల్సినటువంటి వారై ఉంటారు, నేనైనను సరే. గనుక దేవుడు మనకు ఆజ్ఞాపించినట్లుగా వీటన్నిటినీ మనము విసర్జించాలని ఈ దినమున హెచ్చరింపబడుతున్నాం. లేదండి, నేను వాటన్నిటిని విసర్జించను, వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారో మీకు తెలీదు, మా హృదయాలు గాయపరచబడుతున్నాయండి వాళ్ళు మాట్లాడుతుంటే, సూటిపోటి మాటలన్నీ మమ్మల్ని బహుగా వాళ్ళు ద్వేషిస్తున్నారండి, మీకేం తెలుసు? మిమ్మల్ని అంటే మీకు తెలుస్తుంది కాబట్టి మేము ఆ విధంగానే మాట్లాడతాం. నేను ఎవరిని బలవంతం చేయను, ఎవరికీ తీర్పు తీర్చడమో లేదు. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 8వ వచనంలో ఈ బూతులు, దూషణ, చెడ్డ మాటలు, కపటపు మాటలు, ద్వేషపు మాటలు వీటన్నిటినీ మీరు విసర్జించుడి అని హెచ్చరిస్తున్నది. నన్ను కూడా ఈ వాక్యము హెచ్చరిస్తున్నాడు కనుక నేను విసర్జిస్తూ ఉన్నాను. దేవుని యొక్క సహాయము చేత ఆ విధంగా నేను మాట్లాడకూడదు. దేవుడు మాట్లాడినట్లుగా ఆయన వాక్యానుసారంగా నేను మాట్లాడడానికి ప్రభు యొక్క సహాయము చేత, పరిశుద్ధాత్మ దేవుని యొక్క బలము చేత నేను ప్రయత్నం చేస్తున్నాను. ఐఎమ్ నాట్ పర్ఫెక్ట్, ఐఎమ్ బీయింగ్ మేడ్ పర్ఫెక్ట్. గనుక దేవుని ప్రియమైనటువంటి ప్రజలారా, ఒక శ్రేష్టమైనటువంటి వాక్యమును మనము బైబిల్ గ్రంథములో చూద్దాం. ఏమిటంటే, ఏ విధంగా నీవు మాట్లాడుచున్నావో ఆ మాటలను బట్టి నీవెవరో తెలుస్తుంది. అమ్మో ఆవిడ అండి నోటి దురుస్తనం ఎక్కువ అండి, జాగ్రత్త అండి, ఆవిడ దగ్గరికి వెళ్ళకండి, ఆయనతో కల్పించుకోకండి, మీరు తప్పుకోలేరు అని చాలామంది హెచ్చరిస్తూ ఉంటారు ఇతరులను చూపించి. 37వ దావీదు కీర్తన 30వ వాక్యాన్ని మనము చదువుకుందాం. నీతిమంతులు నోరు జ్ఞానమును గూర్చి వచించును. నీతిమంతుల నోరు జ్ఞానమును గూర్చి వచించును. దేవుని నామం నాకు మహిమ కలుగును గాక. ప్రభువా, నా నోటిని ముట్టు. నేను నీతిమంతునిగా, నీతిమంతురాలిగా నేను ఉన్నట్లయితే క్రీస్తును గూర్చిన ఆ జ్ఞానమునే నేను వచించాలి. ఎందుకు అనంటే వారి నాలుక న్యాయమును ప్రకటించును. దేవుని నామం నాకు మహిమ కలుగును గాక. అబద్ధములు మాట్లాడేటటువంటి నోరు లేక
లేనివి ఉన్నట్లుగా కల్పించే కపటమైనటువంటి నోరు. ఇవన్నీ కాకుండా దేవుడు ఏమంటున్నాడనంటే ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 9వ వాక్యములో ఈ విధంగా సెలవిస్తున్నాడు. అప్పుడు యెహోవా చేయి చాపి నా నోరు ముట్టి ఈలాగు సెలవిచ్చెను. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 9వ వాక్యం. అయితే ఈ మాటలు చదువుతున్నప్పుడు మనము ఎక్కడికి వెళ్తామంటే ఇర్మియా దగ్గరికి వెళ్తాం. దేవుడు ఇర్మియాను తాకాడు, దేవుడు తను చేయి చాపి ఇర్మియా నోరును ముట్టాడు అని మనం అనుకొని సరిపెట్టుకుంటాం. కానీ ఎప్పుడైతే ఈ వాక్యంలో చదువుతున్నామో వెంటనే ప్రభువా, ఆ దినమున నీవు నీ చేయి చాపి ఇర్మియా నోరును ముట్టి నీవు సెలవిచ్చావు కదా, ఇదిగో నేను నీ నోట నా మాటలను ఉంచి ఉన్నాను అని నువ్వు ఆ దినమున ఆయన నోరును ముట్టి ఆయన నోట నీ మాటలను ఉంచావు కదా, అదేవిధంగా ఈ దినమున నా నోరును ముట్టి నీ మాటలు నా నోట ఉంచు ప్రభువా అని ప్రార్థించి ధ్యానించడము, వాక్యము విని వాక్యానుసారంగా జీవించడం అంటే ఇదే. గనుక ఏమంటున్నాడు? ఏమిటా మాటలు? దేవుడైన యెహోవా సెలవిచ్చినటువంటి మాటలు ఏమిటి? ఇర్మియాను ఏ విధంగా దేవుడు మరి బలపరచుచూ ఉన్నాడు? ఏమంటున్నాడంటే పెళ్ళగించుటకును, విరుగొట్టుటకును, నశింపజేయుటకును, పడద్రోయుటకును, కట్టుటకును, నాటుటకును నేను ఈ దినమున జనముల మీదను రాజ్యముల మీదను నిన్ను నియమించి ఉన్నాను. దేవుని నామం నాకు మహిమ కలుగును గాక. ఇవన్నీ నీ ద్వారా దేవుడు చేయించాలని ఆయన కన్నులు నీ మీద దృష్టి ఉంచి ఉన్నాడు. నిజంగా నేను ఆ విధంగా యోగ్యుడనా? నిజంగా వాక్యం వినుచున్నటువంటి నీవు దేవుని దృష్టిలో యోగ్యురాలవా? అయితే ఆయన ఇప్పుడే మన నోరును ముడతానని వాగ్దానం చేస్తున్నాడు. పురే ప్రార్థించండి. ఎందుకు అనంటే మనము మాట్లాడినప్పుడు మన మాటలు మనకు జ్ఞానమును గూర్చి తెలియజేస్తుంటాయి. అందుకే కదా పర్సనల్ ఇంటర్వ్యూ అని ఇంటర్వ్యూలో ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. నీకెంత జ్ఞానం ఉంది? ఒక సబ్జెక్టు మీద నీవు ఏమి అవగాహనను కలిగి ఉన్నావు? అకస్మాత్తుగా ఏదైనా జరిగితే నీవు తీసుకునే నిర్ణయం ఏమిటి? ఏ విధంగా నీవు జవాబిస్తావనేదే తెలుసుకుంటారన్నమాట. అదేవిధంగా నీలో ఉండి ఎవరు మాట్లాడుచు ఉన్నారు? ఇప్పుడు మనము చదివినటువంటి కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 8వ వచనంలో మనం చూసాం. 9వ వాక్యంలో ఏమనుందంటే అబద్ధములు ఆడకుడి, ఎందుకంటే ప్రాచీన పురుషుడు ఒకడు ఉన్నాడు మానవునిలో. ఏదెను తోటలో ఆదాము హవ్వలతో అబద్ధములు మాట్లాడి వారు దేవునికి లోబడకుండా ఆయన ఆజ్ఞలను మీరి పాపము చేసి ఏదెనును విడిచి వారు బయటికి రావాల్సి వచ్చే విధంగా చేశాడు కదా, అతనే ప్రాచీన పురుషుడు. ఆ ప్రాచీన పురుషుడు కూడా మాట్లాడతాడు. ఇంకా ఎవరు మాట్లాడతారు నీలో ఉండి? నీవు యేసు రక్తం చేత కడగబడి ఉన్న నీతిమంతుడవు నీతిమంతురాలవైతే, నేను యేసు రక్తం చేత కడగబడిన నీతిమంతుడనైతే, ఇదిగో మత్తయి వ్రాసిన సువార్త 10వ అధ్యాయము 20వ వాక్యాన్ని నేను చదువుతున్నాను. మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నాడే గాని మాట్లాడువారు మీరు కాదు. దేవుని నామమునకు మహిమ కలుగును కాక. మాట్లాడినది నీవు కాదు, ఇద్దరే మాట్లాడతారు. ఒకటి ఈ లోకాధికారి అయినటువంటి అపవాది, లేక సర్వోన్నతుడైన సర్వశక్తిమంతుడైన పరిశుద్ధుడైనటువంటి దేవాది దేవుడు మన తండ్రి, ఆయన మాట్లాడతాడు. నీవు నేను ఎవరికి లోబడతామో ఆ మాటలనే మనము
మాట్లాడతాం. ఇంకా వేరే మాటలను మనం మాట్లాడలేము. అందుగురించే సమూయేలు 2వ గ్రంథము 23వ అధ్యాయము 2వ వాక్యాన్ని నేను చదువుతున్నాను. ఈ విధంగా మనమందరము మాట్లాడుదుము గాక. ద సెకండ్ బుక్ ఆఫ్ శామ్యుయల్ చాప్టర్ 23 and verse 2. యెహోవా ఆత్మ నా ద్వారా పలుకుచున్నాడు, ఆయన వాక్కు నా నోట ఉన్నది. దేవుని నామం నాకు మహిమ కలుగును గాక. ఈ విశ్వాసం, ఈ ధైర్యము, ఈ నడిపింపు విశ్వాసిగా నీలో నాలో మనము కలిగి ఉండాలి. దేవుడు నా ద్వారా మాట్లాడుచున్నాడు. నా మాటలు వినినటువంటి వారి జీవితములు మార్చివేయబడతాయి. నష్టపోతున్నటువంటి వారు తమ మార్గమును మార్చుకొని దేవుని యొక్క మార్గంలోనికి వారు వచ్చేటట్లుగా నేను వారితో మాట్లాడతాను. నీకు ఏమీ రాదు పో, నీ వట్టి మొద్దువు అనేటటువంటి మాట ఎలా ఉంటుంది? ఒకరిని చూసి, అతనినే చూసి నీవు కొంచెం కష్టపడితే ఇంకా చాలా బాగా చేయగలవు, ప్రార్థన చేయు, దేవుడు నిన్ను బలపరిచి ఆశీర్వదిస్తాడని చెప్తే ఎలా ఉంటుంది? ఈ రెండు నీవు మాట్లాడినటువంటి మాటలే. ఒకటేమో అతని జీవితంను పూర్తిగా నాశనం చేస్తుంది, ఇంకొకటేమో అతనిని బలపరిచి కట్టుచూ ఉంటున్నది. అందుకే దేవుని ప్రియమైన ప్రజలారా, దేవుడు ఏమంటున్నాడంటే, ఆ దినమున మోషేతో మాట్లాడినటువంటి దేవుడు ఈ దినమున నీతోనో నాతోనో మాట్లాడుచూ ఉన్నాడు. నిర్గమకాండం ఎక్సడస్ చాప్టర్ 4 and verse 12. నా హృదయాన్ని తాకినటువంటి మాట ఇది. కొద్ది నెలల క్రితము ఈ యొక్క వాక్యం నేను చదువుతున్నప్పుడు ధ్యానించుటకు దేవుడు కృప చూపాడు. మోషేతో మాట్లాడినటువంటి దేవుడు ఈ దినమున నీ జీవితంలో, నా జీవితంలో తన కార్యమును నెరవేర్చునుగాక. అందుకే నిర్గమకాండము ఇంకా ఎక్సడస్ చాప్టర్ 4 and verse 12, నిర్గమకాండము 4వ అధ్యాయము 12వ వాక్యాన్ని నేను చదువుతున్నాను. దేవుడైన యెహోవా మాట్లాడుచు ఏమంటున్నాడంటే, కాబట్టి వెళ్ళుము, నేను నీ నోటికి తోడై ఉండి నీవు ఏమి పలకవలసినది నీకు బోధించదనని అతనితో చెప్పాను. దేవుని ప్రియమైనటువంటి ప్రజలారా, నీవు ఏమి పలకవలెనో, నేను ఏమి పలకవలెనో అది దేవుడు మనకు బోధించినప్పుడు మాట్లాడవలసినటువంటి మాటలై ఉంటున్నవి. ఎందుకు అనంటే, నీ నోటికి నా నోటికి ఎవరు తోడై ఉన్నారు? సర్వోన్నతుడైన సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు. ఈ దినమున అనేక మంది దేవుని సేవ చేస్తున్నామని, దేవుని మాటలు మాట్లాడుతున్నామని, వాక్యము అనేక రకములైన వాక్యములు ఉన్నాయి. ఇప్పుడు వాక్యం ఒకటే, కానీ వీళ్ళు పేర్లు పెట్టుకున్నామని ఆ వాక్యములను మేము ప్రకటిస్తున్నామని ఆ టీవీలో వర్తమానములన్నీ వినుచు ఉంటే చాలా భయం వేస్తుంది, బాధ అనిపిస్తుంది. ఎందుకనంటే వారు చెప్పేది చాలా మట్టుకు వారు చెప్పేది అవి దేవుని మాటలు కావు, దేవుడు వారి నోటికి తోడై లేడని తెలుస్తూనే ఉంటుంది వారి మాటలను వినుస్తూ ఉంటే. ఒక ఆయన ఏమంటాడు, పళ్ళు ఇలా ఇలా బిగబట్టు క్రైస్తవులు బాగా బలిసిపోయారు. ఇదా అండి దేవుడు చెప్పే మాట? దైవ సేవకుడు మాట్లాడినటువంటి మాట ఇదేనా? దేవుని ఆత్మచేత నింపబడిన మరి అలాంటి వారినే పిలుచుకొచ్చు ఉంటారు. మా దగ్గరికి రండి, వాక్యం చెప్పండి, మా దగ్గరికి రండి అని. ఇలా పన్నులు బిగబొట్టి అనుకుంటా పళ్ళు ఊడిపోతాయేమో అనిపిస్తుంది. సైతాను కూడా అలా కోపంగా ఎప్పుడు కనబడి ఉండడు.
అలా ఉంటారు. కనుక మనం ఇప్పుడు చాలా భయము కలిగి ఉండాలి. ఎందుకు అనంటే ప్రభు నా ద్వారా మాట్లాడుతున్నాడు. నా నోరు బాగా తెరిచి ఉన్నాను కనుక ఆయనే తన మాటలతో నా నోరుని నింపి ఉన్నాడు. నేను ఏమైనా అనవలోచితముగా మాట్లాడుతున్నానా? ఇతరులను ద్వేషించే మాటలు మాట్లాడుతున్నానా? ఇతరులను పడగొట్టి వారికి దుఃఖమును కలుగజేసేటటువంటి మాటలు మాట్లాడుతున్నానా? దేవుని హృదయాన్ని బాధపరిచే మాటలను మాట్లాడుతున్నానా అని మనము పరీక్షించుకొని మాట్లాడవలసినటువంటి వారమైంటున్నాం. ఆ విధంగా మాట్లాడుటకు ప్రభు మన నోటికి తోడయుండి మనల్ని నడిపించునుగాక. తలలు వంచి ప్రార్థించుకుందాము. ప్రేమ స్వరూపి అయిన తండ్రివైన దేవా, ఇదిగో మానవుని యొక్క మాటలు ఏ విధంగా మరి శాపవచనము, ఆశీర్వచనము, దేవునిని స్తుతించే వచనము, మనిషిని ద్వేషించే వచనము ఒకే నాలుక మాట్లాడుతుందని, ఆ ఒక్క నోరు ద్వారానే ఇవన్నీ వస్తూ ఉంటాయని మేము వాక్యం ద్వారా విని ఉన్నాం. నేను అలా ఉంటే నా మాటలను మాట్లాడే విధానాన్ని సరిచేసుకొనుటకు, నా రెండు నాలుకల ధోరణిని తీసివేసి దేవుని యొక్క సత్యవాక్యమును మాత్రమే మాట్లాడుచు, సత్యమును గూర్చి బోధించుచు, సత్యమైనటువంటి దేవునిని గూర్చి నేను ఇతరులకు తెలియచెప్పునట్లుగా మా అందరితో మీరు ఉండండి. మా నోరును మేము తెరుస్తూ ఉన్నాం. ఈ సమయంలో నీ మాటలతో ప్రతి ఒక్కరి నోరును నింపమని ప్రార్థిస్తుంటున్నాను. మీ కృపాక్షేమములు ఈ వాక్యము వినుచున్నటువంటి వారి కుటుంబాలలో కలగచేయండి. నీవా నేనా అన్నట్లుగా మాట్లాడినటువంటి మాటల ద్వారా ఎవరెవరి కుటుంబాలలో, లేకపోతే భార్యాభర్తల మధ్యలో, లేక యజమాని ఉద్యోగి మధ్యలో, స్నేహితుల మధ్యలో కలతలు చెలరేగి ఉన్నవో, మాట్లాడినటువంటి మాటలను వీరు అపార్థం చేసుకున్నా, లేకపోతే వీరికి సంబంధించిన వారు వీరిని అపార్థం చేసుకున్నా, సత్యమును మీరు బయలుపరచండి. ఆ అపార్థమునకు కారణమైనటువంటి మాటలను మీరు తీసివేసి నిజమేమిటో వారు గ్రహించి మరలా పరస్పరము ఒకరినొకరు క్షమించుకొని ఆ పూర్వపు స్థితి వైభవంలోనికి వచ్చినట్లుగా ఈ యొక్క రిలేషన్షిప్స్ని రెస్టోర్ చేయమని ప్రార్థిస్తుంటున్నా. స్నేహితుల మధ్యలో తగాదాలు మాటల వలన వచ్చినవైతే, భార్యాభర్తల మధ్యలో మనస్పర్ధలు వచ్చి విడిపోయే పరిస్థితులు మాటల వలన వచ్చినవైతే, యేసు నామములో అవన్నీ సరిచేయబడునుగాక. మీరే ఆ విడిపోతున్నటువంటి కుటుంబాలను నిలబెట్టండి. విడిపోయిన స్నేహితులు మరలా కలుసుకొని క్రీస్తు ప్రేమ వారిని ఐక్యపరుస్తుంటే వారు ముందుకు సాగిపోవటకు దీవించమని ప్రార్థిస్తుంటున్నాను. జీవం గల దేవుని సంఘములో మేము ఏ విధంగా మాట్లాడాలో, ఆలోచించాలో, పలకాలో వీటన్నిటినీ నీ పరిశుద్ధాత్మ చేత మాకు బోధించి నేర్పించమని, నీ చిత్తానుసారంగా మాట్లాడుటకు నీ మాటలను మా హృదయాలలో కుమ్మరించుమని యేసు క్రీస్తు ప్రభు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీకు తోడై ఉండును గాక. ఆమెన్.